జీబీఎస్ విజృంభణ మొదలైంది. నెమ్మదిగా మరణాలు పెరుగుతున్నాయి. ఇక ఇప్పటికే ఒకరు మరణించగా తాజాగా మరొక మహిళ కూడా మరణించింది. ఇక ఒంగోలులో పరిస్థితి ఏ విధంగా ఉంది అన్నది మా ప్రతినిధి వెంకట్రావు అందిస్తారు. వెంకట్రావు, చెప్పండి, జీబీఎస్ కి సంబంధించి ఒంగోలులో పరిస్థితి ఏ విధంగా ఉంది? ప్రకాశం జిల్లాకు చెందిన మహిళ జీబీఎస్ వ్యాధితో మరణించడం స్థానికంగా అయితే కలకలం రేకెత్తిస్తున్న పరిస్థితి. జీబీఎస్ అనేది పాత వ్యాధి అయినప్పటికీ కూడా ఇప్పుడు కొత్తగా వెలుగులోకి రావడం, వరుసగా ఏపీలో కేసులు నమోదవడం కొంత ప్రజలను అయితే భయాందోళనకు గురి చేస్తున్న పరిస్థితుంది. ప్రకాశం జిల్లా కొమరోలు మండలం అలసందపల్లికి చెందిన కమలమ్మ అనే మహిళ జీబీఎస్ వ్యాధిన బారిన పడింది. ఈ నెల 2వ తేదీన గిద్దలూరులోని ప్రభుత్వ హాస్పిటల్ చేరిన తర్వాత అక్కడ అనుమానించిన వైద్యులు ఆమెను చికిత్స కోసం గుంటూరు తరలించారు. అయితే దాదాపు 13 రోజులు గుంటూరు జీజీహెచ్లో కమలమ్మ వైద్య చికిత్స చేయించుకుంది. కానీ అప్పటికే వ్యాధి బారిన పడి వ్యాధి తీవ్రత కావడంతో కమలమ్మ పరిస్థితి విషమించి నిన్న సాయంత్రం మరణించినట్టుగా వైద్యులు ధృవీకరించారు. అయితే ఏదైతే ప్రకాశం జిల్లాకు చెందిన మహిళ జీబీఎస్ వ్యాధి బారిన పడి మరణించిందని తెలిసిన తర్వాత జిల్లాలో కొంత ప్రజలైతే భయాందోళనకు గురవుతున్నారు. ఇది అంటువ్యాధి కాదని చెప్పని ఇటు వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో పాటు జిల్లా కలెక్టర్ కూడా ప్రకటించారు. దీనికి సంబంధించి ప్రజలంతా కూడా భయపడాల్సిన అవసరం లేదని ఇప్పటికే జిల్లా మంత్రి బాల వీరాంజనేయ స్వామి కూడా ఒక వీడియో రిలీజ్ చేశారు. ఏదైతే జీబీఎస్ వ్యాధి లక్షణాలు ఎవరైనా గుర్తిస్తే వెంటనే ప్రభుత్వ హాస్పిటల్లో చేరితే వైద్య సేవలు అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని కూడా ఇటు అధికారులతో పాటు ప్రభుత్వ యంత్రాంగం ప్రకటిస్తున్న పరిస్థితి ప్రకాశం జిల్లాలో కనిపిస్తుంది. కానీ ఏదైతే జీబీఎస్ వ్యాధి అనగానే కొంత వైరస్ లాగా వ్యాపిస్తుందేమో అన్న ఆందోళన అయితే ప్రజల్లో ఉంది. వీటన్నింటిని కూడా ఇటు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు కూడా కొంత స్పెషల్గా వీడియోలు ఏదైతే రికార్డ్ చేసి ప్రజలకు అవగాహన కల్పించే పనిలో ఉన్నారు. దీంతో పాటు తొలి మరణం ప్రకాశం జిల్లాలో చోటు చేసుకోవడంతో జిల్లాలో ఉన్న అన్ని పిహెచ్సి సెంటర్లో హిమోగ్లోబిన్ డోసులను కూడా రంగం సిద్ధం చేస్తున్నారు. దీనికి సంబంధించి ఎవరైనా జీబీఎస్ వ్యాధి లక్షణాలతో హాస్పిటల్కి వెళ్తే వారికి 5 డోసులు ఇవ్వడానికి ఇప్పటికే డోసులను కూడా సిద్ధంగా చేస్తున్నామని చెప్పని ఇటు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. కానీ కొమరోలు మండలం అలసందపల్లిలో మహిళ మరణించిన తర్వాత స్థానికంగా ఎవరికైనా ఇదే లక్షణాలు ఉన్నాయన్న కోణంలో కూడా గత 2-3 రోజుల నుంచి కూడా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అక్కడే ఉండి ఏదైతే విచారణ అయితే చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఆమెని రైట్, థ్యాంక్ యూ వెంకట్రావు.